ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా గుడివాడ ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉంటే ఒక పనికిమాలిన ఫేస్ చూడాల్సిన అవసరం లేకుండా ఈ పకోడీల బండి వాడిని ఇంకా చూడాల్సిన అవసరం లేదు మనకి అని చెప్పి దరిద్రం వదిలిపోయింది అనుకుని హ్యాపీగా ఉంటే మళ్ళీ అవకాశం దొరికిందని చెప్పేసి గబగబా వచ్చేసి మళ్ళీ ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మా దౌర్భాగ్యం కొద్దీ గుడివాడిని 20 ఏళ్ల పాటు నరకం చూపించిన మనిషి ఈరోజు వచ్చి మళ్ళీ ఏంటి రకరకాల పిచ్చి ప్రాలాపాలు మళ్ళీ మొదలెట్టాడు. అరే బాబు, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నాను, ఇంతకు ముందు కూడా జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరిగింది. ప్రజలందరూ బాధలో ఉన్నారు. ఏంటి తప్పు జరిగింది, ఎంత దుర్మార్గంగా అత్యంత పవిత్రంగా భావించే మన తిరుపతి కోసం మనం ఆల్రెడీ మద్రాసులో కొంత పార్ట్ కూడా వదిలేసుకున్నాం. ఆంధ్రులకి అత్యంత ప్రీతిపాత్రమైన దైవం, అలాగే దేశం మొత్తం మీద అత్యంత ప్రీతిపాత్రమైన దైవం, అందరికీ ఇష్టమైన దైవం. అలాంటి దైవాన్ని ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందరూ క్లియర్గా స్పష్టంగానే అర్థం చేసుకున్నారు. నార్త్ ఇండియన్ పేపర్స్తో సహా ఇంగ్లీష్ పేపర్స్తో సహా ప్రతి ఒక్కరు రాశారు. వీళ్ళకి ఈసారి పొద్దాక ఎల్లో మీడియా అంటానికి కూడా ఆస్కారం లేకుండా మొట్టమొదటిగా వచ్చిందే నార్త్ ఇండియన్ పేపర్స్ నుంచి, ఇంగ్లీష్ పేపర్స్ నుంచి. సో ఎంత దారుణాలు జరిగి జనాలందరూ బాధలో ఉంటే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మీరు ఒకసారి ఆలోచించుకొని, జరిగిపోయింది. ఎంతో పవిత్రంగా మనం అసలు తిరుపతి లడ్డు అంటే మహాప్రసాదం. నేను యుఎస్లో ఉన్నా కానీ తెప్పించుకునేవాడిని. ఎన్నో రోజులు ఉండి, అంటే అన్ని రోజులు కూడా ఉండి చాలా అద్భుతంగా ఉండేది తిరుపతి లడ్డు. సడన్గా దాంట్లో ఇలా పంది కొవ్వు లాంటివి కలిసి అంటే రకరకాల పిచ్చి మాటలు, ప్రతి ఒక్కరూ నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాగుతూ ఉంటాడు. ఇప్పుడు తప్పు జరిగిన దాన్ని ఎప్పుడైనా కానీ తప్పు ఎందుకు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, అటు జరగకుండా ఉండాల్సిందని చెప్పడం మానేసి, ఎవరో అనుకుని చేయలేదో ఏదో మాకు తెలియజేసామని చెప్పడం మానేసి అసలు దాంట్లో తప్పేముంది, దీంట్లో ఇదేముంది అనే టైప్లో మాట్లాడుతూ అనేది ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఈ దరిద్రాన్ని తలుచుకుంటే నాకు అసలు అసహ్యం వేస్తుంది. ఇంకా ఏంద్రా బాబు, బేసిక్గా ఇక్కడ గుడివాడ వచ్చే ధైర్యం లేదు, గుడివాడ వచ్చి జనాల ముందు నుంచున్న ధైర్యం లేదు, గుడివాడలో వరదల్లో మునిగిపోతే వచ్చి కనీసం పలకరిచ్చేంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే జనాలే తన్నేటట్టున్నారు. ఎంత దుర్మార్గంగా అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకొని అనుభవించుకోండి. ప్రతిదీ ఏదో నాకు 50,000 మంది తెలుసు అన్నాడు, ఇంకొక 70,000 మంది పేర్లు పెట్టి పిలుస్తా అన్నాడు, ఏ ఊరైనా బండి వేసుకుని ఇట్టే వెళ్ళిపోతా అన్నాడు, రకరకాల మాటలు చెప్పాడు. అలాగే నాకేమీ తెలియదు అన్నాడు. నేను 11:00కల్లా ఎలక్షన్ రోజు 11:00కల్లా వెళ్ళిపోతానని చెప్పాడు. 10:00కల్లా టికెట్ కొనుక్కుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతానని చెప్పాడు. అన్నీ గుర్తున్నాయి జనాలకి. వస్తాడేమో అడుగుదామని చెప్పి గుడివాడ ప్రజలు కూడా గుడివాడ ప్రజలందరూ అంత కసిగా ఉన్నారు. ఇంత దరిద్రుడు ఏంట్రా నువ్వు అనిపించవటానికి. అట్లాంటి మనిషి వచ్చి ఈరోజు వచ్చి మళ్ళీ ఇక్కడికి రాకుండా, గుడివాడ రాకుండా గబగబా అక్కడక్కడ తిరిగేసి ఎవరికైనా సేఫ్గా ఉండే ప్లేసులు చూసుకుని, దాంట్లో ఎవరు అడిగే ప్రశ్నలు ఎదురు ప్రశ్నలు అడిగే అవకాశం లేని ప్లేసులు ఉంటాయి కదా, అట్లా కూర్చుని ప్రెస్ మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోతాడా? అసలు బుద్ధి ఉందా నీకు? మంచిగా జనాలు బాధలో ఉన్నారు. చేతి నిండా ఈ కట్టుకుంటే భక్తులు ఎవరు? దీంతో అలాగే గడ్డాలు పెంచి విభూతులు పెట్టుకుంటే భక్తులు అనుకోరు. ప్రతి మనిషిని, ప్రతి వారి భావజాలాన్ని, వాళ్ళ భావాలని, వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధల్ని అర్థం చేసుకుంటాం అనేది మినిమం అవసరం. ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవు. ఇంతకు ముందే అంత చెత్త మాటలు మాట్లాడాడో ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఆంజనేయులు చెయ్యి ఇరిగిపోతే ఏమవుద్ది, బొమ్మే కదా అన్నాడు. మీరు కావాలంటే వీడియోలో ఉన్నాయి, చూసుకోండి మీరు. అసలు ఆంజనేయులు చెయ్యి ఇరిగిపోతే బొమ్మే కదా, బొమ్మ అండి, విగ్రహం బొమ్మ.
బొమ్మని ఏ హిందువు ఒప్పుకోరు. కనీసం హిందువులు కాకపోయినా క్రిస్టియన్స్ అయినా కానీ నేను గ్యారంటీ చెప్తున్నాను, మనోభావాలను గౌరవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. రథం కాలిపోతే ఏమైంది? ఇంకో 40 లక్షలు పెట్టి తరతరాల చరిత్ర అండి అది. రథం అంటే తమాషగా ఉందా? రథం కాలిపోతాం. ఇప్పుడు రథం కాలిపోతే వెంటనే వేసుకుని ఎవరు చేశారనేది పట్టుకుంటాం జరిగింది. అది ఉండాలి. అది మానేసి కనీసం దాని గురించి ఆలోచన కూడా లేకుండా పిచ్చి మాట అనేది రాకుండా పిచ్చిగా మాట్లాడటం అనేది దళితుడికి ఇంకా పోదు కూడా ఇంకా అంతే. అది ఎటు గుడివాడు వచ్చి మాట్లాడలేడు, అక్కడ కూర్చుని సొల్లు చెబుతూ ఉంటాడు. దీంట్లో నుంచి వెండి పోతే, అమ్మవారు వెండి పోతే 10 కేజీలు వెండి ఏంటి పోయేదేంటి అన్నాడు. ఇట్లాంటి మనిషి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుంది. జనాలందరూ తిట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడికి వస్తే చాలు కొట్టేటట్టున్నారు. ఇంత మాటలు మాట్లాడి గుడివాడు వచ్చారు కూర్చోమనండి. నేను ఎవరికి ప్రోత్సహించడం, నేను దీన్ని నేను హింసను ఎటు ప్రోత్సహించడం, నేను ఎవరిని ఉసుకెళ్ళిపోయే టైప్ కాదు. నేను అసలు మళ్ళీ నేను ఒకటే చెబుతా ఉన్నా, నీకు సరిగ్గా ఏమన్నా ఆన్సరబుల్గా ఉంటే మొన్న వచ్చి ఉండాలి కదా. ఎలా ఎంత వరదల్లో జనాలు కొట్టుకుపోతున్నది, వాడు మొత్తం జనాలందరూ ఆహాకారాలు చేస్తుంటే ఒక్కడు లేడు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు సొల్లు? మీకు బేసిక్గా ప్రశాంతం కూర్చోండి. మీరు చేయలేరు, మీకు స్పష్టంగా జనాలు చేయలేరు అని తెలుసుకున్నారు, తప్పించారు. అసలు కొంచెమైనా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. అసలు ఆ మాత్రం సిగ్గు అనేది, శరం అనేది పూర్తిగా పోయి పిచ్చిగా మాట్లాడతాం అనేది మళ్ళీ మొదలెడితే ఈసారి అయితే కనుక ప్రజలే కొడతారు. నీకు చెబుతున్నా, గుడివాడలో కనపడితే జనాలు ఎవరూ ఊరుకునే పరిస్థితిలో లేదు. నేను అంత కసిగా ఉన్నారు. అసలే కానీ దీంట్లో ఇది మొన్న కనపట్లేదని ఈ రోజు నువ్వు చేసిన వ్యాఖ్యలకి ఎంత ఎమ్మడబడేది అంటారో చూసుకో. ఎవరు ఊరుకోరు. సిగ్గు లేకుండా ఎవరిని ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మళ్ళీ వచ్చేదానికి సమర్థించేది ఏముంటుందండి? ఇది కలవలేదు, కలిసే అవకాశం లేదు, కలుస్తానికి తప్పు జరిగింది ఏమైనా చెప్పుకోవాలి. అంతేగాని పెద్దాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ఏదో రాజకీయం చేస్తున్నానంట. ఏం రాజకీయం జరుగుతుందండి దాంట్లో? జనాల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రజలు చంద్రబాబు గారు ఒక్కళ్ళు చెప్పినంత మాత్రాన నిజం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారా? అన్ని టెస్టులు చేపిస్తారా? టెస్టులు చేసిన రిజల్ట్స్ ఉన్నాయి, ఎదురుగుండా కనపడుతుంటే ఇంకెలాంటి పిచ్చి మాటలకి మీరు మీ జీవితాలు పోగొట్టుకున్నారు. అట్లానే మళ్ళీ ఇదే పిచ్చి మాటలకి మళ్ళీ తీసుకురాకండి. ఆ 11 కూడా పోతే 0లోకి వస్తారు. బేసిక్గా రెడీ అవ్వండి. ఇంకొకసారి మాత్రం ఈ పనికి మళ్ళీ మాజీ ఎమ్మెల్యేకి చెబుతున్నాం, మళ్ళీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఊరికినే పనే లేదు. మేము ప్రైవేట్ కేసులు అయినేస్తాం. ప్రతి ఒక్కళ్ళని మీ నుంచోబెట్టి మీకు ఆన్సరబుల్గా చేస్తాం. తింగరాశాలు మాత్రం మానేసేయండి. దిస్ ఈజ్ ది ఫైనల్ వార్నింగ్. థ్యాంక్ యూ. కావాలని చంద్రబాబు జీవిస్తున్నాడు, అక్కడ ఏం జరగలేదు. సిట్ అని వేస్తున్నారు. సిట్ అంటే ఎవరు? వాళ్ళ పోలీసులే కదా, కూర్చుంటారు. ఇదంతా ఫేక్, అసలు అక్కడ ఏం జరగలేదు, అంతా బాగుంది. వైకాపా జగన్ ఎదుర్కోలేక అన్న దగ్గర అయిపోయింది కదా. ఆల్రెడీ 11 సీట్లకు వెళ్ళిపోయాడు. జగన్ ఎదుర్కోలేక, జగన్ ఎదురుపడలేక సిగ్గేసి మనకి కనీసం అసెంబ్లీ మొహం కూడా చూడట్లేదు. కనీసం జనాలకు మొహం చూపించుకోలేక ఇక్కడ అసెంబ్లీకి కూడా రావట్లేదు. వచ్చినవాడు ఏం చేస్తున్నాడు? మీరే చూశారు. ఈ వరదల్లో బాబు గారు అలా పనిచేశారు. ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మంచి తార్ రోడ్డు చూసుకుని, ఎక్కడ ఏమీ తేడా లేని తార్ రోడ్డు చూసుకుని, ఆ తార్ రోడ్డు మీద ఒక ఇదే వేయించుకుని, స్టేజ్ వేయించుకుని, స్టేజ్ మీద నుంచి పొలాలు చూసే అంత దౌర్భాగ్యం ఎవరూ చేయలేరు. అట్లాంటి వ్యక్తి ఆయన వచ్చి మన ఏదో చేయలేకపోతున్నాడు అంటే, ఎదుర్కోలేకపోతున్నాడు అనుకుంటాం. మరి పిచ్చితనం. అసలు అంటే మాటల్లో అర్థం లేకుండా మాట్లాడతాం. వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏ మాత్రం చెప్పే దాంట్లో విశ్వసనీయత లేకపోవడం అనేది వైసీపీ పార్టీ నైజం. ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. దానికోసం ప్రజలు చీకొట్టారు. మళ్ళీ అదే పరిస్థితిలో ఉంటే
వాళ్ళ కర్మ అనుకుని వదిలేయాల్సి వస్తుంది. ఎనీబడి ఇప్పుడు స్థానికంగా ప్రాతినిధ్యం వహించిన ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే గారు గతంలో వరదలు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు గుడివాడ సమస్యల మీద మాట్లాడుతున్నారు. కేవలం కేంద్ర పార్టీ కార్యాలయానికి పరిమితం అయ్యి అక్కడి నుంచి ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం మీరు ఎలా చూస్తారు? ఇది నేను ఇందాక చెప్పా కదా, ఈ గుడివాడ వస్తే జనాలు కొడతారు అని భయం. అది చేసిన దుర్మార్గాలని తెలిసిపోతానే బయటకు వచ్చేస్తున్నాయనే భయం. ఈ భయంతో రాకుండా అక్కడి నుంచి ఇప్పుడు నిజంగా ఇందాక నుంచి చెప్తా ఉన్నా, ఇంత వరదల్లో జనాలు చచ్చిపోతుంటే ఏ నాయకుడు అండి ఇక్కడ ఉండి కనీసం పలకరించాల్సిన అవసరం ఉంది. ఏమీ లేకపోతే మేము ఉన్నాము మీకేం పర్లేదు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది, అది కూడా లేదు. ఎక్కడో పడుకుని నిద్రపోయి సడన్ గా వాళ్ళకి ఏదో వచ్చి మళ్ళీ ఏదో పైసలు తీసుకున్నానికి వచ్చి ఉంటాడు. అక్కడికి పైసలు వచ్చి ఉంటే మాట్లాడి ఉంటాడు 4 మాటలు అంతే.